హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సోయాబీన్ అండ్ పెసలు వాడి టేస్టీ అండ్ క్రిస్పీ దోశలు, గారెలు చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో దీనికోసం మనం ఇక్కడ సోయాబీన్ అండ్ పెసలు తీసుకున్నామండి. రెండు ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాము. ఇవన్నీ గిన్నెలో నానబెట్టుకొని నీట్గా కడుక్కొని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ సోయా బీన్స్ని యాడ్ చేసుకుందాము. దీన్ని గ్రైండర్లో అన్నా వేసుకుని పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం మిక్సీలో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ బ్యాటర్ని. సో ఇది ఇలా గ్రైండ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా పొలుకులుగా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వదు. ఒకసారి మొత్తం దగ్గరికి చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. లూజ్గా కాదు, మనం గారెకి వాడుతున్నాం కాబట్టి పిండి అనేది గట్టిగా ఉండాలి. సో చాలా కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా నెమ్మదిగా గ్రైండ్ చేసుకోవాలండి. గారె పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఇది అలానే గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పిండి మళ్ళీ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇది ఇలా వడలు చేసుకోవడానికి రాదండి, ఎందుకంటే నూనెలో వేయంగానే విడిలిపోతూ ఉంటుంది. అందుకోసం మనం పెసలు వాడతాము. సో ఫస్ట్ ఇక్కడ ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవడం ఫినిష్ చేసుకుందాము. సో ఇప్పుడు అదే మిక్సీ జార్లో నీట్గా కడిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ ఇంకొంచెం సోయాబీన్స్ యాడ్ చేసుకొని సేమ్ అదే విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇలా పిండిలాగా చేసుకొని పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా అదే బౌల్లోకి తీసుకొని అలా పక్కన పెట్టేసుకుందామండి. సో ఇలా కావాల్సినంత తీసుకొని పెట్టుకున్న తర్వాత పెసలు ఉన్నాయి కదా, పెసల్ని కూడా సేమ్ అలానే గారెపిండికి సరిపోయేలాగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని లైట్గా అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా పేస్ట్లా కాకుండా గారెపిండి ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం దీన్ని పిండిగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్గా వేసుకున్న తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు అండ్ జీరా యాడ్ చేసుకొని రెండు పిండిలు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సోయాలో ఉన్న ప్రోటీన్ అండ్ పెసల్లో ఉన్న కమ్మదనం, హై ప్రోటీన్ ఉంటాయండి రెండిట్లో. ఆ రెండు ఇలా కలుపుకొని గారెలు వేసుకోవడం వల్ల గారెకే మంచి టేస్ట్ వచ్చింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో ఈ పిండి ప్రిపేర్ అయ్యే లోపల మనం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని నూనె యాడ్ చేసుకుని అది వేడెక్కిన తర్వాత గారెలు వేసుకుందామండి. ఇది మనం పిండి ప్రిపేర్ చేసుకుని కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుంది. తర్వాత బయటకు తీసి ఇలా గారెలు వేసేసుకోవచ్చు అండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా కాల్చుకున్నాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి గారెలు అనేది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్ట్తో చాలా బాగుండింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా యాడ్ చేసిన పెసరలే మన ఈ గారెలోకి మంచి కమ్మదానాన్ని ఇచ్చింది. అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీ. అండ్ మనం దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాము. ఇలా టేస్టీగా గారెలు విత్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. చట్నీ లాస్ట్లో చూపిస్తామండి ఎలా చేసుకోవాలని. ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాం. దోశల కోసం ఎక్కువ వేరే పిండి వాడాల్సిన అవసరం లేదు. అదే పిండిని ఇంకొకసారి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. సేమ్ ఆ రెండింటిని వాడి దోశ పిండికి అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. క్రిస్పీగా కావాలంటే ఇందులోకి కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే బియ్య పిండి లేకుండా అలానే జస్ట్ ఆ రెండు పిండిని అలా యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకొని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని ప్యాన్ మీద వేసేసుకుంటే అయిపోతుందండి. సాఫ్ట్గా వచ్చేస్తుంది. క్రిస్పీ కావాలంటే బియ్య పిండి యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఇలా చాలా పర్ఫెక్ట్గా దోశలు అనేవి రెండు వైపులా కాలింది. చాలా సాఫ్ట్గా ఉండింది, మంచి టేస్ట్ కూడా వచ్చిందండి. ఇదే దోశల్ని మనం కారపొడులు వాడి ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ పుట్నాల పప్పు కారపొడి వాడాము అండ్ వెల్లుల్లి కారపొడి కూడా వాడి దోశని ప్రిపేర్ చేసుకున్నామండి. వెల్లుల్లి కారంలో అయితే దోశ నెక్స్ట్ లెవెల్ ఉంది. రెండు చాలా బాగా నచ్చాయి. ఒక్కసారి ఇలా కారపొడి అవైలబుల్గా ఉంటే దోశ మీద ట్రై చేయండి. ఈ దోశనే కాదు, మనం ఏ దోశ చేసుకున్నా దాని మీద కారపొడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జనరల్గా ఆనియన్ మసాలా దోశలే వేసుకుంటాము, బట్ ఒకసారి ఇలా కారపొడి దోశ కూడా ట్రై చేయండి. ఇప్పుడు దోశలలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో జీరా, చింతపండు, పుట్నాల పప్పు, ఉప్పు అండ్ రోస్ట్ చేసుకొని పెట్టుకున్న పల్లీలండి. ముందుగానే రోస్ట్ చేసుకుని స్టోర్ చేసుకున్నాము, అవి యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు అండ్ కారం అండ్ కొంచెం
కొబ్బరిని తురిమి రెడీగా పెట్టుకున్నాం, స్టోర్ చేసుకొని పెట్టుకున్నామండి. అది ఇంకా కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ తాలింపు ప్రిపేర్ చేసుకున్నాం. ఆయిల్లో కొంచెం రెడ్ చిల్లీస్ ఇంకా పోపు దినుసులు యాడ్ చేసుకుంటాం కదా, అవి యాడ్ చేసుకొని టెంపరింగ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ పచ్చడి అందులోకి యాడ్ చేసి కలుపుకొని పెట్టేసుకున్నామండి. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకున్న సోయాబీన్ పెసల గారెల్లోకి అండ్ దోశలోకి చాలా బాగుంది. ఇక్కడ మనం మామిడికాయ తొక్కు పచ్చడి కూడా సర్వ్ చేసుకుంటున్నాము. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.